హలో! ఇదొచ్చేసి బాపట్లలో ఉండే చిన్న పార్కు. నాన్న వాళ్ళు ప్రెజెంట్ అక్కడే ఉన్నారు కాబట్టి, సో, మా గిర్వాన్ రీసెంట్‌గా అక్కడికెళ్ళినప్పుడు మార్నింగ్ వాక్ తీసుకెళ్లారు. సో, ఫుల్ ఎంజాయ్ చేశాడు. గ్రౌండ్‌లో ఇట్లా గ్రాస్ పైన మట్టిలో నడవడం, పరిగెత్తడం ఫుల్ ఎంజాయ్ చేసేసాడు. మనమైతే మామూలుగా కిందకి దించితే ఏమైద్దో పడిపోతాం అన్నట్టు కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. మరి అంత సెన్సిటివ్‌గా పెరిగినప్పుడు కూడా డిపెండెంట్‌గా ఉంటారు. ఇండిపెండెంట్‌గా అవ్వరు పెద్దయిన తర్వాత గూడా. అలా వాళ్ళని వదిలేసేయాలి కింద పడినా పర్లేదు. చూస్తా ఉండాలి మరీ ఏదైనా తినకుండా, దెబ్బలు తగలకుండా అంతేగాని కొంచెం దగ్గరుండి గమనిస్తూ ఉండాలి. బట్ వాళ్ళకై వాళ్ళు ఫ్రీగా ఉన్నట్లు వదిలేస్తూ ఆడిపిచ్చుకుంటూ ఉంటే వాళ్ళు గూడా ఇండిపెండెంట్‌గా తయారవుతారు. అండ్ ఇప్పుడు సమ్మర్ గదా! ఇంట్లోనే ఉండి ఉండి గూడా బోర్ కొడతా ఉంటది పాపం. సో, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే అప్పుడప్పుడు ఇట్లా డైలీ కుదరకపోయినా వీక్‌లో 1, 2 సార్లైనా అట్లా బయటికి తీసుకెళ్తే ఈవినింగ్ టైమ్‌లో అయినా సరే 1 ఆర్ 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేయడం వల్ల మనము మంచిగా ఫీల్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు రిఫ్రెష్ అవుతారు. ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా స్ట్రాంగ్ అవుతారు. సో, ఇదొచ్చేసి నా ఫీలింగ్. సో, మా గిర్వాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అక్కడున్న చిన్న చిన్నవే అయినప్పటికీ ఎక్కడం, దిగడం, దూకడం అట్లా పరిగెత్తుతూ ఫుల్ ఎంజాయ్ చేసేసాడు. సో, మీరు గూడా డెఫినెట్‌గా పిల్లల్ని అలా తీసుకెళ్తూ ఉండండి బయటికి అప్పుడప్పుడు. సో, వాళ్ళతో మనం గూడా మంచిగా టైమ్ స్పెండ్ చేసినట్టు గూడా ఉంటది. సో, ఇదొచ్చేసి మా గిర్వాన్ మార్నింగ్ వాక్. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. సో, చూసారు గదా! ఇమిటేట్ చేస్తూ తను ఎవరు లేనట్లుగా ఫీల్ అవుతూ మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో పక్కన ఎవరైనా పిల్లలొచ్చినప్పుడు గూడా వాళ్ళతో గూడా వాళ్ళెలా చేస్తున్నారో చూస్తూ గూడా వాళ్ళ బిహేవియర్ కొంచెం చేంజ్ అవుతా ఉంటది. ఇంట్లో ఒక్కరే ఉంటారు గాబట్టి మనకి అంత అర్థం అవ్వదు. సో, ఇట్లా బయటకి తీసుకెళ్ళడం వల్ల ఇంకా కొత్త వాళ్ళతో అట్లాగా తిరుగుతూ వాళ్ళని చూస్తూ కొంచెం బావుంటది. ఇదొచ్చేసి నా ఫీలింగ్. మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ మీ పిల్లల్ని మాత్రం అట్లా బయటికి తీసుకెళ్తూ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇదైతే డెఫినెట్‌గా చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.